హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. మరో 2 రోజులు గడిచాక ఇంటికి పంతుల్ని పిలిపించి వీరేంద్రవర్మ మాట్లాడుతూ ఉంటే మైరా, మాధురి కూడా అక్కడే వచ్చి కూర్చున్నారు. నలుగురి జాతకాలు చూసి ఎంగేజ్మెంట్ ఒక వారంలో పెట్టుకొని పెళ్లి వచ్చే వారంలో పెట్టుకుంటే బాగుంటుందని పంతులు తేల్చేయడంతో మైరా, మాధురి షాక్ అయ్యారు. ఏంటి డాన్, మొహంలో ఎక్స్ప్రెషన్ మారిపోయింది అని మనోజ్ అన్నాడు. మరి మారదా? ఇంకో 2 వారాల్లో పెళ్ళైపోతుందా? ఇంత ఫాస్ట్గానా అని మైరా అనింది. కొన్నంతేరా, ఎప్పుడు రాసిపెట్టుంటే అప్పుడే జరుగుతాయి. అంతా సవ్యంగానే ఉంది. నీకేమీ ప్రాబ్లం లేదు కదా అని వీరేంద్రవర్మ అడిగాడు. అదేం లేదు డాడీ, ఒకసారి పెళ్ళి అనుకున్నాక ఇక వెనక్కి రావడం అంటూ ఏముంటుంది. కాకపోతే కాస్త త్వరగా అనిపించింది అంతే. అయినా పెళ్లి చేసుకొని ఆ ఇంటికి నేను మాత్రమే వెళ్తున్నానా ఏంటి? అక్క కూడా వస్తుందిగా అని మైరా రిషి వైపు చూసి కన్ను కొట్టి అనింది. జాదువే నువ్వు అని రిషి నవ్వి మాధురి వైపు చూసి తన మొహంలో నవ్వు చూడగానే ఎందుకో ఒక్కసారిగా మనసు కలుక్కుమంది. సరే, ఆ డేట్స్ ఫిక్స్ చేయండి అని వీరేంద్రవర్మ ప్రకాష్ రావుకి ఫోన్ చేసి విషయం చెప్పడంతో వాళ్ళు కూడా అందుకు హ్యాపీగా ఒప్పుకోవడంతో ఇక వారంలో ఎంగేజ్మెంట్ అని తేలిపోయింది. మైరా మాటలయ్యాక రూమ్లోకి వెళుతూ ఉంటే మాధురి కూడా వెనకే వెళుతూ ఇంతకీ ఎంగేజ్మెంట్ వికాస్తోనేనా లేక సంజయ్తోనా అని వెటకారంగా అడిగింది. మాధురి వైపు మైరా చంపేసేలా చూస్తూ బెడ్రూమ్లోకి వెళ్ళి నడుము వాల్చిందో లేదో తనకి కాల్ వచ్చింది. మైరా అన్నోన్ నెంబర్ కావడంతో లిఫ్ట్ చేసి హలో అని అనింది. ఏం చేస్తున్నావు బేబీ అని అవతల వైపు వ్యక్తి అడగడంతో ఎవడ్రా నువ్వు, నేనేం చేస్తే నీకేంటంట అని మైరా చిరాగ్గా అనింది. కాబోయే మొగుణ్ణి అని సంజయ్ అనడంతో మైరా షాక్ అయి సంజయ్ కదా అని అనింది. ఏం గుర్తుపట్టావే? నీకు ఆ వికాస్ గాడి మీద కన్నా కూడా కాన్సన్ట్రేషన్ మొత్తం నా మీదే ఉంది కదా. నీకు ఇంకో వారంలో ఎంగేజ్మెంట్ కదా. సారీ, మనకి షాపింగ్ ఎప్పుడు చేద్దాం అని సంజయ్ అడిగాడు. ఇప్పుడే కదా ఎంగేజ్మెంట్ గురించి మాట్లాడుకుంది, అప్పుడే తెలిసిపోయిందా నీకు అని మైరా షాకింగ్ ఎక్స్ప్రెషన్స్తో అడిగింది. నా నెట్వర్క్ నీ చుట్టూ ఉంటుంది. నీకేం జరిగినా ఏం తెలిసినా అవన్నీ నా వరకు సర్వసాధారణంగా వచ్చేస్తాయి. మొన్నేదో వార్నింగ్ ఇచ్చి గుర్తుపెట్టుకో అన్నావు కదా. గుర్తుపెట్టుకుంటాను అన్నాను కదా, బాగా గుర్తుంది. రేపు నేను నీ ముందుకొచ్చి నిలబడతాను. అది ఎక్కడా ఏంటి అని చెప్పను, కానీ నువ్వు నన్ను ఫేస్ చేయక తప్పదు. బాయ్ బేబీ అని సంజయ్ కాల్ కట్ చేశాడు. మైరా ఫోన్ పక్కన పడేసి ఏంటి దేవుడా ఇది, అటుపక్క రిషికి అక్కకి పెళ్లి చేయాలి, మరో పక్క నా పెళ్ళి సంజయ్తో జరగకుండా నన్ను నేను కాపాడుకోవాలి. ఎలా? నాకేదైనా సలహా ఇవ్వు ప్లీజ్ అని మైరా తల పైకి పెట్టి ఆ దేవునికి మొరపెట్టుకొని బెడ్ మీద వాలింది. తెల్లారి లేచిన మైరా, మాధురి కాలేజ్కి రెడీ అయి రావడంతో వీరేంద్రవర్మ ఇద్దరి వైపు చూసి డాన్, మీ మామయ్య దగ్గర నుండి ఫోన్ వచ్చింది. ఎంగేజ్మెంట్కి 6 రోజులే కదా ఉంది, షాపింగ్కి వెళ్ళాలి అన్నారు. మీరు ఈరోజు ఇంట్లో ఉండండి, నేను ఆఫీస్లో చిన్న మీటింగ్ ఉంది, ఫినిష్ చేసుకొని కాల్ చేస్తాను. మీరు ఇక్కడి నుండి బయలుదేరండి అని వీరేంద్రవర్మ చెప్పాడు. ఓకే డాడీ అని మైరా నవ్వుతూ అనింది. డాన్, కాలేజ్ ఎగ్గొట్టడం అంటే నీకు మహాసరదా కదా అని మనోజ్ నవ్వాడు. కనిపెట్టేశాడు అని మైరా లోపల గొణుక్కుంటూ అది కాదన్నయ్య, లైఫ్లో ఏది ఇంపార్టెంట్ అంటే నా దృష్టిలో పెళ్ళే ఇంపార్టెంట్. అలాంటి పెళ్ళికి మన నీళ్ళు చెప్పినట్టు కొన్ని మెమరీస్ ఉండాలి కదా. లైక్ పెళ్లి చూపులు, ఎంగేజ్మెంట్, ఆ మధ్యలో జరిగే మాటలు, సరదాలు, సంతోషాలు అన్నీ ఎప్పటికీ గుర్తుండాలంటే కాలేజ్ మానేయక తప్పదు కదా. పైగా ఎంగేజ్మెంట్ షాపింగ్ అంటే టూ ప్రీషియస్ అని మైరా చెప్పింది. చూడు డాడీ, మైరా ఎంత బాగా కవర్ చేస్తుందో అని మనోజ్ టిఫిన్ చేస్తూ అన్నాడు. వీరేంద్రవర్మ నవ్వుతూ డాన్ ఏం చేసినా ముద్దుగా అనిపిస్తుంది కాబట్టి నేనేం చెప్పలేను అని అన్నాడు. మాధురి నవ్వుతూ మొత్తానికి మీరు దీన్ని పెళ్లి చేసి వదిలించుకోబోతున్నారు, కానీ ఎందుకు డాడీ నా మీద నీకు జాలి లేదు అని అడిగింది. అందరూ నవ్వడంతో మైరా గుర్రుగా చూస్తూ అంటే ఏంటక్క, పెళ్ళయ్యాక ఇద్దరం కలిసి ఉండబోతున్నాం కదా, అందుకే అలా అంటున్నావా అని నొచ్చుకుంటూ అడిగింది. అర్థమయ్యాక ఎందుకు అడుగుతావు అని మాధురి అనడంతో మైరా లేచి రిషి దగ్గరికి వచ్చి చూడ్రా అక్క ఏమంటుందో అని అనింది. మాధురి ఊరికే అంటుంది, మనసులో తనకి ఇలా పెళ్లి జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. తన మొహం చూడవే అని డాన్ ఫేస్ పట్టుకొని మాధురి వైపు తిప్పడంతో మాధురి నవ్వుతూ కనిపించింది. పొరా, అందరూ అన్నేసి మళ్ళీ ప్రేమగా అంటారు దొంగమొహాలు. డాడీ, షాపింగ్కి ఎప్పుడు వెళ్ళాలో కాల్ చేయి, బయలుదేరుతాం. ఇదిగో, అన్నీ ఒకే చోట తీసుకోవాలంటే అస్సలు కుదరదు.
నాకు నచ్చిన దగ్గర మొత్తం తిరగాలి. ఇన్ఫ్యాక్ట్ ఎంగేజ్మెంట్ కాబట్టి ఊరుకున్నా. పెళ్ళికి మాత్రం ఇక్కడ కాదు, నెట్లో సర్చ్ చేసి ఎక్కడ ది బెస్ట్ శారీస్ ఉంటాయో కనుక్కొని అక్కడికి వెళ్ళి కొనుక్కుంటాను. ఓకే కదా అని మైరా అడిగింది. అలాగేరా, నీ ఇష్టం. ఎంగేజ్మెంట్ అయ్యాక పెళ్ళికి ఎలాగో 10 రోజులు టైం ఉంది కదా, మీ ఇద్దరు నచ్చిన దగ్గరికి వెళ్ళి షాపింగ్ చేయండి అని వీరేంద్రవర్మ చెప్పాడు. మైరా నవ్వుతూ అక్కడి నుండి రూమ్లోకి వెళ్ళింది. వీరేంద్రవర్మ మనోజ్ రిషి ఆఫీస్కి బయలుదేరారు. వీరేంద్రవర్మ ఆఫీస్కి వెళ్ళగానే బోర్డ్ మెంబర్స్తో ఇన్వెస్టర్స్తో న్యూ టెండర్ తాలూకు మీటింగ్ అరేంజ్ చేయమని అసిస్టెంట్కి చెప్పాడు. గంటకంతా బోర్డ్ మెంబర్స్తో పాటు ఇన్వెస్టర్స్ అందరూ రావడం మొదలుపెట్టారు. మీటింగ్ హాల్లో అందరికీ కాఫీలు జ్యూస్లు సర్వ్ చేస్తూ ఉన్నారు. మనోజ్ రిషి వీరేంద్రవర్మ క్యాబిన్లోకి వెళ్ళి, సార్ అంతా రెడీ, మీరొస్తే అని రిషి అన్నాడు. మీరు వెళ్ళండి, 5 నిమిషాల్లో వస్తాను అని వీరేంద్రవర్మ సంజయ్కి కాల్ చేశాడు. సంజయ్ ఇంట్లో రెడీ అవుతూ ఉండగా వీరేంద్రవర్మ నుండి కాల్ చూసి లిఫ్ట్ చేసి, చెప్పండి వీరేంద్రవర్మ గారు అని అన్నాడు. సంజయ్, మీటింగ్కి బోర్డ్ మెంబర్స్ ఇన్వెస్టర్స్ వచ్చారు. మెయిన్ ఇన్వెస్టర్ నువ్వు లేకుండా ఎలా, బయలుదేరావా అని అడిగాడు. మీరు మీటింగ్ కంటిన్యూ చేయండి, 10 నిమిషాల్లో నేను వచ్చేస్తాను అని సంజయ్ కాల్ కట్ చేసి కిందికి వచ్చాడు. సాకేత్ పొద్దున్నే చేతిలో పెద్ద బౌల్ నిండా పాప్కార్న్ పెట్టుకొని టీవీలో పాత సినిమా పాతాళ భైరవి పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. వాణి సంజయ్ దగ్గరికి వచ్చి, టిఫిన్కి రా సంజు అని పిలిచింది. లేదమ్మా, మీటింగ్ ఉంది, వెళ్ళాలి అని సాకేత్ దగ్గరికి వెళ్ళి హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని, అసలేం చేయాలి అనుకుంటున్నావు అని అడిగాడు. ఈ పాతాళ భైరవి అయిపోయాక మరో సినిమా చూడాలి అనుకుంటున్నాను అన్నయ్య అని సాకేత్ చెప్పాడు. ఇది నాన్న కంపెనీ, ఇద్దరం కష్టపడాలి, కానీ మొత్తం నా మీద వదిలేసి నువ్వు గాలి తిరుగుళ్ళు తిరుగుతున్నావు. డబ్బులు ఎంత కష్టపడితే వస్తున్నాయో అర్థమవుతుందా? ఎప్పుడు ఎక్కడ ఉంటావో తెలియదు. అసలు నీ ఫ్యూచర్ ఏంటో నీకు అస్సలు తెలుసా లేదా అని సంజయ్ అడిగాడు. ఈ మాట నువ్వు నన్ను అడుగుతున్నావా అన్నయ్య అని సాకేత్ వెటకారంగా అన్నాడు. సంజయ్కి కోపం వస్తున్నా దాన్ని అణిచిపెట్టి, కానీ మారడానికి నాకు కారణం దొరికింది. నువ్వెప్పుడు మారుతావు? నాకు చెప్పేవాళ్ళు ఎవరూ లేరు, కానీ నీకు నేను చెప్తున్నాను కదా అని సంజయ్ అన్నాడు. నువ్వు మారడానికి కారణం దొరికింది అన్నావు, కానీ నాకు ఇంకా అలాంటి కారణం దొరకలేదు. దొరికినప్పుడు ఆలోచిస్తాను. ప్లీజ్ నన్ను ఇరిటేట్ చేయకుండా నువ్వు నీ పని చూసుకుంటే బాగుంటుంది అని సాకేత్ అనడంతో సంజయ్కి అంతకంటే పెంచడం ఇష్టం లేక, వెళ్ళొస్తానమ్మా అని చెప్పి ఆఫీస్కి బయలుదేరాడు. ఆఫీస్లో వీరేంద్రవర్మ పేరు, గౌరవం, హోదా చూసి బోర్డ్ మెంబర్స్తో పాటు ఇన్వెస్టర్స్ కూడా తట్టుకోలేకపోయారు. తన తర్వాత తన కొడుకుని చైర్మన్ సీట్లోకి తీసుకెళ్తాడని నమ్మకం అందరికీ ఉండడంతో ఎలా అయినా ఇద్దరు ఆ చైర్మన్ సీట్లో ఉండకుండా వాళ్ళలో ఎవరో ఒకరు ఉండాలని నిర్ణయానికి వచ్చారు. అందరూ మాట్లాడుకున్నట్టుగానే అందులో నుండి ఒకతను, వీరేంద్రవర్మ గారు, కొత్త టెండర్ వచ్చింది, అందుకు ముందుగా కంగ్రాట్స్, కానీ ఆ టెండర్కి 30% ఇన్వెస్ట్మెంట్ మా తరపు నుండి జరుగుతుంది. కాబట్టి మేము ఒక నిర్ణయానికి వచ్చాం. ఇన్ఫ్యాక్ట్ ఇతను కూడా 20% ఇన్వెస్ట్ చేస్తున్నాడు. సో చైర్మన్ సీట్లో నుండి మిమ్మల్ని కిందికి దింపి మరొక కొత్త చైర్మన్ని పెట్టాలనే నిర్ణయానికి వచ్చాం. అది ఎవరన్నది మాలో మేము నిర్ణయించుకుంటాం అని చెప్పాడు. వీరేంద్రవర్మకి ఒక క్షణం మైండ్ బ్లాక్ అయింది. అందరూ ఎప్పుడు చాలా గౌరవంగా మంచిగా మాట్లాడేవాళ్ళు. సడన్గా ఈరోజు చైర్మన్ సీట్ గురించి మాట్లాడడం ఆశ్చర్యానికి గురి చేయడమే కాకుండా బాధ కూడా పడ్డాడు. ఆ కంపెనీని ఒక పసిపాపలా ఒక రేకుల షెడ్లో మొదలుపెట్టి ఈరోజు 7 అంతస్తుల బిల్డింగ్లా మార్చాడు. ఎంతోమందికి ఉద్యోగాల బాట వేయడమే కాకుండా చాలామందికి సాయం కూడా చేయడం మొదలుపెట్టాడు. చెప్పాలంటే అది తన ఫస్ట్ బేబీ. అలాంటిది తన శరీరంలో నుండి ఒక భాగాన్ని వేరు చేస్తున్నట్టుగానే అనిపించింది. అదేంటండి, మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు, మీ ఇన్వెస్ట్మెంట్కి లాభాలు మేం తెప్పిస్తున్నాం, అలాంటిది మా డాడీని చైర్మన్ సీట్లో నుండి దింపేస్తాను అంటే అర్థం ఏంటి అని మనోజ్ అడిగాడు. ఇది వీళ్ళ ఆలోచన కాదు మనోజ్. చూడండి, మీ సార్ని కాకుండా మరెవరిని నమ్ముకున్నా మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్లో 1% కూడా తిరిగి రాదు, గుర్తుపెట్టుకోండి అని రిషి అన్నాడు. చూడండి, మీరు చాలా తెలివైనవారు. మా ఇన్వెస్ట్మెంట్ని లాస్లోకి తీసుకొని వెళ్ళలేదు, ఒప్పుకుంటాం. కానీ ఇంకా ఎన్నాళ్ళు? మరొకరికి అవకాశం దక్కుతుందంటే ఒప్పుకోవచ్చు కదా అని అతను అడిగాడు. వీరేంద్రవర్మ మౌనంగా ఆలోచిస్తూ ఉన్నాడు.
చూడండి, ఇన్వెస్ట్మెంట్లో 30% మాత్రమే మీది, ఇకపోతే అతనిది 20, మిగిలిన 50 గురించి ఏం మాట్లాడరా అని మనోజ్ అడిగాడు. ఆర్కే గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ సంజయ్ రాజ్ కుమార్ ఓ సంవత్సరం నుండే కదా అతని బిజినెస్లోకి ఎంటర్ అయింది. అతనికి నచ్చజెప్పి డీల్ మాట్లాడుకొని ఎవరో ఒకరిని చైర్మన్గా ఎన్నుకుంటాం అని అన్నాడు. సంజయ్ అప్పుడే రూమ్లోకి ఎంటర్ అయి డీల్ ఏం మాట్లాడతారో చెప్పండి అని అంటూ లోపలికి వచ్చాడు. అందరూ ఆశ్చర్యంగా తిరిగి సంజయ్ వైపు చూశారు. సంజయ్ వచ్చి కూర్చుంటూ మీ డీల్ చెప్పండి అని అడిగాడు. చూడండి సంజయ్, మీరు ఈ బిజినెస్కి కొత్త. ఈ కంపెనీలో మొదటి నుండి ఇన్వెస్టర్స్గా ఉన్నాం. మేము వీరేంద్ర వర్మ గారిని చైర్మన్ హోదాలో చూసాం, కానీ ఇప్పుడు చేంజ్ ఉండాలని కోరుకుంటున్నాం. ఆ ప్లేస్లో నుండి ఆయన దిగాలి. ఆయన కొడుకు కూడా వెళ్ళడానికి వీల్లేదు. బోర్డ్ మెంబర్స్లో ఇన్వెస్టర్స్లో ఎవరో ఒకరిని చైర్మన్గా చేయాలి. అందుకు అర్హత మాకుంది అని అన్నాడు. ఈ డెసిషన్ తీసుకోవాల్సిన ముఖ్యమైన వ్యక్తిని నేనే అనుకుంటా అని సంజయ్ అన్నాడు. ఎస్, అఫ్ కోర్స్, మీతో మాట్లాడాలి అనుకుంటున్నాం అని అతను అన్నాడు. సరే, ఏంటో మాట్లాడండి అని సంజయ్ ప్రతి ఒక్కరి వైపు షార్ప్ లుక్స్తో చూస్తూ అన్నాడు. యాక్చువల్లీ ఇక్కడ అందరికన్నా ఎక్కువ ఇన్వెస్ట్ చేసేది మీరే, కాబట్టి మీరే చైర్మన్ హోదాలో కూర్చోవాలి. కాకపోతే మీ తల మీద చాలా బాధ్యతలు ఉన్నాయి కనుక కొత్తగా ఎంటర్ అయ్యారు బిజినెస్లోకి. సో అవన్నీ చూసుకుంటూ ఈ కంపెనీ చూసుకోవడం మీకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీకెవరైనా నచ్చితే వాళ్ళనే మాలో ఒకరిగా చైర్మన్గా అనౌన్స్ చేయండి అని అడిగాడు. ఆహా, ఆఫర్ అని సంజయ్ 5 నిమిషాల పాటు ఆలోచించి వీరేంద్ర వర్మ వైపు తిరిగి ఏం చేయమంటారు వీరేంద్ర వర్మ గారు అని అడిగాడు. వీరేంద్ర వర్మ అలాగే తల వంచుకొని మీ ఇష్టం అని అన్నాడు. మనోజ్ మాట్లాడబోతుంటే సంజయ్ సీరియస్గా చూసి ప్లీజ్ వెయిట్ అని చెప్పి లేచి అందరి వైపు చూసి చూడండి, మీ డీల్ నాకు బాగా నచ్చింది. అవకాశం నా వరకు వచ్చింది కాబట్టి ఈ సీట్లో నేనే కూర్చుంటాను. కొత్తగా వస్తే ఏంటి, బిజినెస్లో మెలకువలు తెలియడం అవసరం. కాకపోతే మీరన్నట్టు నాకు చాలా బిజినెస్లు ఉన్నాయి కదా, సో నా ప్లేస్లో వీరేంద్ర వర్మ గారే కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను అని తన అసిస్టెంట్ దగ్గర ఉన్న ఫైల్ని తీసుకొని అందులో ఉన్న కొన్ని పేపర్స్ టేబుల్ మీద పెట్టి వీరేంద్ర వర్మ గారు, మీ పర్మిషన్ తీసుకోకుండా మీ మెయిన్ పిల్లర్గా నేను ఒక డెసిషన్ తీసుకున్నాను. ఇందుకు మీకు ఓకే అని కూడా నేను అనుకుంటున్నాను. చూడండి, ఇన్వెస్ట్మెంట్ చేస్తూ చైర్మన్ హోదాని ఆశించడం కంటే నా దృష్టిలో నేరమే. కాబట్టి ఆల్రెడీ ఇక్కడ మీరు తీసుకున్న కాంట్రాక్ట్ ప్రకారం మీ కాంట్రాక్ట్ పూర్తయి 1 మంత్ అవుతుంది. ఫ్రెష్ కాంట్రాక్ట్ ఇంకా రెడీ అవ్వలేదు. సో మీరు ఇక ఈ కంపెనీలో నుండి ఇన్వెస్టర్గా తప్పుకుంటున్నట్టుగా ఈ పేపర్స్లో సైన్ చేసి వెళ్తే మంచిది. లేదంటే కోర్టుకి వేస్తే మీరే సుమారు 100 కోట్ల ఫైన్ కట్టాల్సి ఉంటుంది. ఇక మీద ఈ కంపెనీకి ఉండబోయేది ఓన్లీ 1 ఇన్వెస్టర్, అది ఈ సంజయ్ రాజ్ కుమార్ మాత్రమే. ఇకపోతే చైర్మన్ హోదాలో వీరేంద్ర వర్మ గారు మాత్రమే ఉంటారు. పాతకాలంలో ఒక సామెత ఉంది తెలుసా మీకు? కూడు పెట్టిన చేతిని కత్తితో నరికేశాడంట. మీలాంటి వాళ్ళు లక్షలతో మొదలుపెట్టిన మీరు ఈరోజు కోట్లు అర్జించారు అంటే కన్నెపేగు మీదే దెబ్బ కొట్టాలని చూస్తారా? ఏ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్కి దిగుతారో నేను చూస్తాను. గెట్ లాస్ట్ అని సంజయ్ అరిచాడు. 100% ఇన్వెస్ట్ చేయడం అనేది మాటలు కాదు. అలాంటి పొజిషన్ని సంజయ్ తీసుకున్న తర్వాత బోర్డ్ మెంబర్స్ కూడా ఏం మాట్లాడలేకపోయారు. బికాజ్ అది ఒక మంచి కంపెనీ. అందులో ఉండడం వల్ల సంపాదించుకోవడమే కానీ ఖర్చు పెట్టడం అన్నది జరగదు. సో ఎవరు ఏం మాట్లాడకపోవడంతో 2 ఇన్వెస్టర్స్ మాత్రం వాళ్ళ పేపర్స్ మీద సైన్ చేసి అక్కడి నుండి మీ అంతు చూస్తాను అన్నట్టుగా చూసి వెళ్ళిపోయారు. ఇక చెప్పేదేముంది, మీటింగ్ కంప్లీట్ అయింది, ప్లీజ్ మీరంతా మీ పనులు చూసుకోండి అని చెప్పడంతో అందరూ వెళ్ళిపోయారు. మీకు ప్రత్యేకంగా చెప్పాలా అని సంజయ్ రిషిని మనోజ్ని ఉద్దేశించి అనడంతో ఇద్దరూ వెళ్ళారు. సంజయ్ వీరేంద్ర వర్మ పక్కన కూర్చొని మీరేం ఆలోచిస్తున్నారో నేను చెప్పనా? ఇది మీ బేబీ, మీ నుండి ఎవరూ దూరం చేయలేరు. మా నాన్న కష్టపడి మొదలుపెట్టిన కంపెనీ ఎదుగుదలని చూడలేని చాలామంది ఇలాంటి పన్నాగాలే పన్నారు. అవి చూస్తూ పెరిగిన నాకు ఇందులో మెలకువలు తెలియకుండా ఎలా ఉంటాయి? పైపెచ్చు అదే స్థానంలో మీరున్నారు, ఎలా కాపాడకుండా ఉంటాను? ఇక మీద మీ స్థానానికి ఎవ్వరూ అడ్డురారు అని సంజయ్ అన్నాడు. వీరేంద్ర వర్మ తల ఎత్తి థ్యాంక్ యూ సో మచ్ సంజయ్, ఇంతకంటే ఏం చెప్పలేను అని ఎమోషనల్ అయ్యాడు. సంజయ్ సిచ్యువేషన్ నార్మల్ చేయడానికి కనీసం లంచ్కి ఇన్వైట్ చేస్తారు అనుకున్నాను అంటూ నవ్వేశాడు. వీరేంద్ర వర్మ నవ్వుతూ ప్లీజ్ తప్పకుండా, కాకపోతే చిన్న షాపింగ్ ఉంది, మీకు ఇబ్బంది లేకపోతే. ప్రాబ్లం లేదు, ఈ మధ్య అసలు అలా బయట తిరిగిందే లేదు, వస్తాను అని సంజయ్ అన్నాడు. ఓకే పదండి అని వీరేంద్ర వర్మ అనడంతో తన అసిస్టెంట్ని పంపించి సంజయ్ బయటికి కదిలాడు. వెళ్తూ మనోజ్ రిషిని కూడా పిలవడంతో నలుగురు బయలుదేరారు.
సంజయ్ డ్రైవింగ్ చేస్తూ ఉండగా వాణి కాల్ చేయడంతో స్పీకర్ ఆన్ చేసి చెప్పమ్మా అని అన్నాడు. ఏం లేదు నాన్న, పొద్దున టిఫిన్ చేయకుండా వెళ్ళావు కదా, ఏమైనా తినురా అని వాణి అనింది. అమ్మా నేను ఆల్రెడీ తినేశాను, ఇక్కడికి వచ్చాక ఆకలిగా అనిపించింది. నువ్వు చెప్పు, తిన్నావా, నాన్న తిన్నాడా అని సంజయ్ నవ్వుతూ అడిగాడు. మీ నాన్న తిన్నాడు, నేను ఇప్పుడే టిఫిన్కి కూర్చుంటూ నువ్వు తిన్నావా లేదా అని కాల్ చేశాను అని వాణి అనింది. చెప్పానుగా తినేశాను, నువ్వు కూడా తినేసేయ్, సాకేత్ని ఫ్రీగా వదిలే, నచ్చితే తింటాడు లేదంటే లేదు అని సంజయ్ చెప్పాడు. అలాగే నాన్న అని వాణి కాల్ కట్ చేసింది. సంజయ్ టిఫిన్ చేయలేదా అని వీరేంద్ర వర్మ అడిగాడు. లేదు, మీటింగ్ టైం అవుతుందని కాస్త హడావిడిగా వచ్చేశాను. నేను తినలేదు అంటే అమ్మ దిగులు పడి తినడం మానేస్తుంది, అందుకే తిన్నానని అబద్ధం చెప్పేశాను అని సంజయ్ చెప్పాడు. అమ్మలందరూ అలాగే ఉంటారేమో అని వీరేంద్ర వర్మ అన్నాడు. సంజయ్ నవ్వి వాళ్ళు ఎప్పుడూ ఒకేలా ఉంటారు, కానీ పిల్లలే తెలుసో తెలియకో ఇబ్బందులు పెడుతూ ఉంటారు. నేను కూడా అలా పెట్టిన వాడినే, కానీ ఇప్పుడు తెలుసుకున్నాను అని సంజయ్ అన్నాడు. వీరేంద్ర వర్మ నవ్వి ఇన్వెస్ట్మెంట్ మొత్తం బాధ్యత నువ్వే తీసుకున్నావు, ఇబ్బంది లేదా అని అడిగాడు. ఇబ్బంది అంటే ఉంటుందేమో కానీ ఐ కెన్ మేనేజ్ అని సంజయ్ అదే నవ్వుతో చెప్పాడు. అసలు వాళ్ళు అలా మాట్లాడతారని నేను అసలు ఊహించలేదు. నీకెలా తెలుసు, ముందుగానే పేపర్స్ కూడా రెడీ చేయించి తెచ్చేశావు అని వీరేంద్ర వర్మ అడిగాడు. సంజయ్ వీరేంద్ర వర్మ వైపు తిరిగి ప్లీజ్ మనం మీరు కాకుండా నార్మల్గా మాట్లాడుకుందాం, మీరు పెద్దవారు, అంకుల్ అంటాను, మీరు నన్ను సంజయ్ అని పిలవండి చాలు అని సంజయ్ అన్నాడు. వీరేంద్ర వర్మ నవ్వి తప్పకుండా సంజయ్ అని అన్నాడు. అంకుల్ మీ బోర్డ్ మెంబర్స్లో ఒక వ్యక్తి మా నాన్నకి చాలా క్లోజ్, అతనే ఇలా జరుగుతుందని నాకు కాల్ చేసి చెప్పాడు. ఏం చేయాలా అని ఆలోచించడం మొదలుపెట్టాను. ఇన్ఫ్యాక్ట్ నాతో పాటు వాళ్ళు ఇన్వెస్టర్సే కాబట్టి వాళ్ళ మాటను తీసుకోవడంలో తప్పులేదు, కానీ వద్దు అని చెప్పడానికి సరైన రీజన్ మన దగ్గర ఉండాలి. అప్పుడే వాళ్ళ కాంట్రాక్ట్ పేపర్స్ చూశాను, 1 month అయింది రెన్యువల్ చేయించలేదు. ఇక జరిగింది మీకు అర్థమైందనుకుంటా అని సంజయ్ అన్నాడు. చాలా చాలా థ్యాంక్స్ సంజయ్, ఈ విషయంలో నీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఈ కంపెనీ నేను మాత్రమే మొదలుపెట్టింది కాదు, మా నాన్న నేను కలిసి మొదలుపెట్టింది. అదంటే నాకు ప్రాణం. ఈ రోజుది నా చెయ్యి దాటిపోనివ్వకుండా చేసినందుకు నిజంగా సో హ్యాపీ, థ్యాంక్స్ వన్స్ అగైన్ అని వీరేంద్ర వర్మ చెప్పాడు. సంజయ్ చిన్న నవ్వు నవ్వి అది మీది అంటున్నారుగా, మీకే దక్కింది, నేను చేసింది ఏం లేదు అని అంటూ ఉండగానే మైరా నుండి వీరేంద్ర వర్మకి కాల్ వచ్చింది. ఒక్క నిమిషం అని వీరేంద్ర వర్మ కాల్ లిఫ్ట్ చేసి చెప్పు డాన్ అని అన్నాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసాను ముచ్చట్లకి. జస్ట్ నా ఇప్పుడే కమెంట్స్ అన్నీ చూసొస్తున్నాను. నాతో నేను ఉండిపో 143 పార్ట్, సో అందుకనేసి 143 ఐ లవ్ యూ అని ఎంత చక్కగా క్యూట్గా కమెంట్ చేశారో. ఐ లవ్ యూ టూ మీకు కూడా. యాక్చువల్లీ నేను కాపీ పేస్ట్ చేస్తాను, లాస్ట్లో నెంబర్ మారుస్తాను కదా, అందువల్ల అంతగా పట్టించుకోలేదు నేను. బట్ మీరు పట్టించుకొని ఆ చిన్న అంత మైన్యూట్ని కూడా పట్టించుకొని నాకు చెప్పడం అన్నది చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. ఇకపోతే సంజయ్ స్టోరీని మేము ఎక్కడ చదవలేదు, ఇక్కడే వింటున్నాము, జస్ట్ గెస్ కొట్టామని చెప్పారు. ఓకే, మీరు అలా ఆలోచిస్తే నాకు వెరీ హ్యాపీ. ఎందుకనంటే మీకు వచ్చిన డౌట్ని చక్కగా ప్రజెంట్ చేశారు కాబట్టి. ఇకపోతే సంజయ్ స్టోరీ గెస్ చేస్తున్నారు, ఎలా అంటే చెల్లుంది అని అన్నారు, లేదా ఫ్యామిలీతో రివెంజ్ ఉందేమో అందుకే మైరాన్ చేసుకుంటున్నాడు అని ఇలా గెస్ చేస్తున్నారు కదా. మీ గెస్సింగ్స్ అయితే నేను చూసి అయితే చక్కగా నవ్వుకుంటున్నాను, మంచిగా అయితే ఆలోచిస్తున్నారు. బట్ మీ ఆలోచనల్ని తారుమారు చేసేలా ఉంటుంది ఈ స్టోరీ. ఎంత తారుమారు చేస్తుందంటే అంత చేస్తుంది. చెప్పగా నేను స్టోరీ వెళ్ళే కొద్దీ నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుంది అని గెస్ చేయగలరేమో, కానీ ఓవరాల్గా స్టోరీ అసలు గెస్సే చేయలేరు మీరు, అంత డిఫరెంట్గా ఉంటుంది. రాసే నాకే బుర్రబోతుందనమాట అది విషయం. ఇకపోతే ఈ స్టోరీ గురించి అయితే చాలా డిస్కషన్స్ జరిగాయి. నాతో నేను ఉండిపో లాస్ట్ అప్డేట్ కమెంట్స్. చక్రధర్ వైఫ్ రమ్య వాళ్ళ మదర్ అయి ఉండొచ్చు, రమ్య దాని కూతురు అయి ఉండొచ్చు అని అన్నారు. ఆబ్వియస్లీ మీరు డౌట్ పడడంలో తప్పు లేదు, ఎందుకంటే మిస్టేక్ నా దగ్గరే ఉంది. నేను 2 క్యారెక్టర్స్ గురించి ఒకే పార్ట్లో పెట్టడమే కాకుండా అటు రమ్యకి ఫాదర్ లేడు అని చెప్పాను, ఇక్కడ చక్రధర్కి భార్య లేదు అని చెప్పాను. సో వారం రోజులు కాపురం చేశాను అన్నాను కాబట్టి మీకు ఇలా డౌట్ రావడంలో అస్సలు తప్పలేదండి. నేను ఎవరి జడ్జిమెంట్ని రాంగ్ అని చెప్పాను, ఎందుకంటే అలాగే ఉంది అది, అందుకే మీరు అంత కరెక్ట్గా గెస్ చేశారు. బట్
బట్ నేను అది మాత్రం రాయను. ఎందుకు అంటే రంజిత్ 2 ఇయర్స్గా రమ్యతో రిలేషన్లో ఉన్నాడు, అబార్షన్ కూడా చేయించారు అని చెప్పింది కదా రమ్య. సో ఒక అన్నతో చెల్లెలు హవబ్బా నేను రాయలేను. అంటే ముందు తెలియకపోవచ్చు, బట్ ఇప్పుడు తెలిసిన తర్వాత కాన్సిక్వెన్సెస్ వేరుగా ఉంటాయి. అది నేను రాయాలి కదా, ఆ పార్ట్ నేను రాయలేను. సో దట్ నేను అదైతే చెయ్యను. ఇక చక్రధర్ ఆ టైంలో తెలిసాక తన అన్న కొడుకు తన కూతుర్ని ఇలా చేశాడని తెలిస్తే తట్టుకోగలడా? లేదు. రమ్య తట్టుకోగలదా? లేదు. సో ఈ గడపడంతా నేను రాయలేను, నేను మెంటల్ స్ట్రెస్ అయిపోతా. పైగా అన్న చెల్లెలు అంట అదంతా రాయడం అంటే కొంచెం స్ట్రెస్గానే ఉంటుంది, అందుకే నేను రాయను. డెఫినెట్గా ఇక్కడ చక్రధర్ వైఫ్ రమ్య మదర్ కాదు, వాళ్ళు వేరు వీళ్ళు వేరు అంతేను. చక్రధర్ స్టోరీని ఒక మంచి స్వీట్ ఎండింగ్ అయితే ఇస్తాను. ఇక రమ్యాది మనకి త్వరలోనే క్యారెక్టర్ వస్తుంది, అలాగే ఎండ్ కూడా అయిపోతుంది. సో అదన్నమాట విషయం. మీ గెస్సింగ్స్ అయితే ప్రస్తుతానికి చాలా బాగా నడుస్తున్నాయి ఈ 2 స్టోరీస్కి సంబంధించి. అంటే ఇంతకుముందు మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది, మళ్ళీ మంచిగా బూస్ట్ ఇస్తున్నారు, చాలా హ్యాపీగా అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ సో మచ్. ఇకపోతే వాయిస్లో బేస్ లేదు. ఏమైంది అంటే ఈవినింగ్ అప్డేట్ ఇచ్చేటప్పుడు హాల్లో పిల్లలు టీవీ చూస్తారు, నేను బెడ్రూమ్లో కూర్చొని అప్డేట్ చెప్తాను. అంటే మా ఇంటికి పక్కనే ఇల్లు ఉంటుంది కదా, వాళ్ళు అక్కడ అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అది బెడ్రూమ్ డోర్ దగ్గర కిటికీ దగ్గర వస్తుందన్నమాట, నాకు విండో దగ్గర. సో అందువల్ల నేను కొంచెం చిన్నగా చెప్తాను. వాళ్ళకి నేను అరిచి మాట్లాడితే బాగుండదు కదా, అందుకు అంటే కొంచెం ఇన్సెక్యూరిటీ ఉంటుంది కదా, అలా చిన్నగా చెప్తాను నేను. అందువల్ల వాయిస్ మీకు అలా అనిపిస్తుంది, అంతే, ఏ డిఫెక్ట్ లేదు. ఇకపోతే అంతే ముచ్చట్లు. మనం నెక్స్ట్ అప్డేట్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బాయ్ గాయ్స్.